శివపురాణం ప్రకారం కుబేరుని శరీరం వినాయకుణ్ణి పోలి ఉంటుందని అంటారు. కుబేరుడు మరెవరో కాదు, రావణుడి సోదరుడు. కుబేరుని యక్షరాజుగా, సంపదలకు అధిదేవతగా భావిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉంటాయని భావిస్తారు. అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏంటి? సంపదలకు దేవత అయిన కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుని ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఆనందలహరికి స్వాగతం. శివమహాపురాణం ప్రకారం పూర్వము కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు, సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేదాలు, శాస్త్ర పురాణాలు అన్నింటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుణ్ణి రాజగురువుగా నియమించారు. కుబేరుడు గత జన్మలో గుణనిధి పేరుతో ఈ యజ్ఞదత్తుడికి జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదమాడేవాడు. జూదమాడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు. గుణనిధి చర్యలు దాచిపెట్టిన తల్లి, గుణనిధి ఇంత చేస్తున్నా సరే అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది. గుణనిధి చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడింది. కానీ ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడం వల్ల శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి, దాహం ఎక్కువ అయ్యాయి. జనాలంతా పడుకున్నారని చూసుకొని ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక తన పై వస్త్రాన్ని చించి బత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకొని బయటికి వస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తల పగిలి చనిపోయాడు. మరణించిన గుణనిధి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై గుణనిధితో, నువ్వు ఎన్నో పాపాలు చేసిన మహాశివరాత్రి పర్వదినం రోజున నా ఆలయంలోని దీపం మారిపోకుండా కాపాడావు. అందుకే వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావు అని వరమిచ్చారు. ఊరి నుంచి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం, తిండి దొరకనందున ఉపవాసం, వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం, ప్రసాదాల కోసం చేసిన జాగారం, ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించింది. అందుకనే జన్మానికో శివరాత్రి అంటారు. ఆ తర్వాత కథలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు, దేవవర్ణులకు కుమారుడుగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణుడు అని నామకరణం చేశారు. కుబేరుడికి చిన్నతనం నుండి శివభక్తి ఎక్కువ. కైలాస ప్రాప్తి పొందిన గుణనిధే ఈ జన్మలో వైశ్రవణుడిగా అంటే కుబేరునిగా పుట్టాడని తన తపోశక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు. దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి తనని లోకపాలకునిగా, ధనాధ్యక్షునిగా ఉండే వరమిచ్చాడు. ఎక్కడ ఉండాలో తెలియక కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి, పద్మనిధి, పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్యభాగంలో ఉన్న లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని, శ్రీహరి వలన భయంతో వారంతా పాతాళానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమవుతాడు. మీకొక విషయం తెలుసా? కుబేరుడు రావణాసురుడి సోదరుడు. అంటే సవతి తల్లి అయిన కైకసి కుమారుడు రావణాసురుడు. ఇలా రావణాసురుడు కుబేరుడికి సోదరుడు అవుతాడు. రావణాసురుడు రాక్షసుడు కావడంతో తన తాతగారైన సుమాలి వద్ద పాతాళంలో ఉండేవాడు. కుబేరుడు మాత్రం భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదకి దండయాత్రకు వచ్చాడు రావణాసురుడు. కుబేరునికి శారీరక బలం తక్కువ, యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు. పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకొని
కుబేరుని లంక నుండి తరిమేశాడు. దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకొని పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి. ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కాలం గడిచిన కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది. అయినా తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి, లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో, అపురూపమైన చైత్రరథం అనే ఉద్యానవనముతో, నవనిధులతో, మణిమాణిక్యాలతో, సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు అక్కడే ఉంటూ యక్షులకి, గంధర్వులకి, మయులకి, గుహ్యకులకి రాజువై ఉండు. ధనదాతువు అయిన నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండడు. ఉత్తర దిక్కున పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడివై, నాకు ఆప్తుడివై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి మంచి రూపం ప్రసాదించి అదృశ్యమవుతాడు. అందుకనే అధిక ధనము కలవారిని అపర కుబేరులు అంటారు. కుబేరుడు అనగా అవలక్షణాలున్న శరీరం కలవాడు అని అర్థము. పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా అంటే మరుగుజ్జులా పెద్ద కుండ వంటి పొట్టతో 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్లతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది. శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం కుబేరుడు రత్నగర్భుడు. బంగారు వస్త్రాలతో, మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు. ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందని, మీసం గడ్డం కలిగి కూడా ఉంటుందని, దంతాలు బయటికి వచ్చి అంటే వినాయకుని దంతాల్లాగా ఉంటాయని అంటారు. అదేవిధంగా శ్రీ శివ మత్స్య స్కాంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుణ్ణి పోలి ఉంటుంది. ఒక కథ ప్రకారం రావణుడు 3 లోకాలను జయించాలని ఒక ప్రణాళిక వేశాడు. రావణుడు ఇంద్రుడిని మరియు యమరాజును ఓడించడానికి బయలుదేరినప్పుడు అతను మొదట మార్గమధ్యంలో మరుతులు అని పిలువబడే 49 మంది దేవతల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రావణుడు వెంటనే మరుదగణాలను ఓడించాడు. ఇది చూసి దేవతల్లో కేకలు మొదలయ్యాయి. మరియు రావణుడు వచ్చి తమకు అలాగే చేస్తాడని భయపడి దేవతలు అటు ఇటు పరిగెత్తడం ప్రారంభించారు. మరుదగణాలు ఓడించి రావణుడు ముందుకు సాగినప్పుడు రావణుడు వారిని గుర్తించకుండా ఉండడానికి దేవతలు పక్షుల రూపాన్ని తీసుకొని అతని నుండి దాక్కున్నారు. ఇంద్రుడు నెమలిగా మారగా యమరాజు కాకివేషంలో, కుబేరుడు ఊసరవెల్లిగా మారాడు. అందుకే కుబేరుడు తనను కాపాడినందుకు ఊసరవెల్లికి శరీరం రంగులు మార్చుకొని ఇతర జీవుల నుండి రక్షించబడుతుంది అని వరమిచ్చాడు. ఇది కుబేరుని యొక్క కథ. దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజు కుబేరుని కూడా పూజించడం ఆనవాయితీ. కుబేరుని పూజించకుండా చేసే ధన్తెరాస్ పూజ అసంపూర్ణం అని శాస్త్రవచనం. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుని పూజిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే కుబేరుని గురించి చాలా కథలే ఉన్నాయి. పార్వతీదేవి యొక్క శాపం, వినాయకుణ్ణి కుబేరుని కథ, ఇవన్నీ మరొక వీడియోలో చూద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మరిన్ని కథల కోసం కింద కమెంట్ చేయండి.